హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో డిఎస్పీ నళిని, సో ఈమె ఒక మాజీ డిఎస్పీ అని చెప్పొచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆమె రాజీనామా చేశారు ఆమె పదవికి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా ఆమె ప్రస్తావన తీసుకొచ్చి చర్చించారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆమెకి ఏం పదవి ఇచ్చారు, దాన్ని ఆమె తిరస్కరించిందని కూడా బయట అంటున్నారు. సో దాని గురించి ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పారనేది చెప్పుకుందాం, దాని తర్వాత ఆమె లైఫ్కి వెళ్దాం. సో యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఒక 2 రోజుల ముందే తర్వాత డీజీపీతో తర్వాత సిఎస్తో మాట్లాడారు. అదేంటంటే నళిని అప్పుడు రిజైన్ చేసింది కదా డిఎస్పీ పోస్ట్కి, ఆమెకి మళ్ళీ అదే పోస్టు ఇవ్వలేమా, మనం ఇవ్వడానికి అడ్డంకులు ఏంటి, ఒకవేళ ఆ పోస్టు ఇవ్వలేకపోతే అదే ర్యాంకులో ఇంకొక పోస్టు, ఎందుకంటే ఆమె గ్రూప్ 1 ర్యాంక్ కాబట్టి అదే ర్యాంకులో వేరే పోస్ట్ ఆమెకి ఇవ్వడానికి మీరు ప్లాన్ చేయండి, ఏం పోస్ట్ ఇవ్వచ్చు ఏంటి అనేది వాళ్ళతో చెప్పినట్టుగా న్యూస్ బయటకు వచ్చింది. ఇదేంటంటే రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా ఈ 10 ఏళ్లలో మాజీ డిఎస్పీ నళిని గురించి ఎక్కడ న్యూస్ లేదు. ఆమె ఏమైందో తెలియదు, ఎవరు కూడా మీడియాలో కూడా అంతా మర్చిపోయారు. అయితే సడన్గా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కసారిగా డిఎస్పీ నళిని గురించి మళ్ళీ వార్త వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉన్న విమర్శల్ని, అనేక అవకతవకల్ని విమర్శిస్తున్నాడు. అందులో ఒకటి ఆయన కన్సిస్టెంట్గా రేవంత్ రెడ్డి చేసే విమర్శలు ఏంటంటే, ఉద్యమ కాలంలో చాలామంది తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారు, అనేక రకాల త్యాగాలు చాలామంది చేశారు. వాళ్ళల్లో తనకు అనుకూలమైన వాళ్ళకి మాత్రమే ఈ కేసీఆర్ ప్రభుత్వం అనేది వాళ్ళని గౌరవించింది, వాళ్ళకి ఇది ఇచ్చింది. కానీ నిజంగా ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన చాలామంది కుటుంబాలకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ ఏమీ కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. చేయకపోగా ఉద్యమ ద్రోహులకి, ఉద్యమ వ్యతిరేకులకి పెద్దపీట వేశారు, మినిస్టర్ల పోస్టులు కూడా ఇచ్చారు. సో తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసింది అన్న విమర్శ ఈయన బలంగా తీసుకొచ్చాడు. తీసుకురావడంతో పాటు మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ మేము తగిన న్యాయం చేస్తామనేది కూడా హామీ ఇచ్చాడు. అందువల్ల ఈయన రాగానే కూడా ఉద్యమకారుల మీద ఏ కేసులు పెట్టారు, ఇంకా ఏ పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా తీసేయండి, ఉద్యమకారుల మీద ఏ కేసు కూడా వద్దు అనేది ప్రకటించాడు. దీంతో గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎవరెవరు పనిచేశారన్న విషయాల్ని చర్చ మొదలుపెట్టారు నెటిజన్స్. ఆ క్రమంలో ఈమె గురించి కూడా వచ్చింది. సో వచ్చినప్పుడు ఇది ఆయన దృష్టిలో కూడా ఉంది, ముందు నుంచి కూడా నళిని కూడా రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంది. అందుకని ఆయన ఉద్యోగం ఇవ్వమని చెప్పాడు. అయితే ఈ చర్చ అంతా జరిగేసరికి ఆమెకు అనేక మంది కాల్స్ చేయడం, నిజానికి ఆమె ఒక రకంగా అజ్ఞాతంలో ఉందని చెప్పొచ్చు. అంటే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉంది ఆమె. ఎక్కడ కూడా ఆమె ఈ 10 ఏళ్లలో లేకపోవడానికి కారణం ఆమె పబ్లిక్లో వచ్చి ఏదైనా మాట్లాడడం కానీ, నాకు అన్యాయం జరిగిందని కానీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆమె రిజైన్ చేసి కూడా 12 ఏళ్ళు అయిపోయింది, అయినా కూడా ఆమె ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. సో ఈ క్రమంలో ఈ చర్చ నడిచినప్పుడు ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఏముందంటే, నన్ను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నేనైతే డిఎస్పీగా ఇప్పుడు టెక్నికల్ కూడా పనికిరాను, ఎందుకంటే డిఎస్పీగా కావాల్సిన ఫిట్నెస్ నాకు లేదు. నేను రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నాను, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. రెండోది ఆ కైండ్ ఆఫ్ ఆప్టిట్యూడ్, అంటే డిఎస్పీ పోస్ట్కి కావాల్సిన మైండ్ సెట్ కూడా ఇప్పుడు నాకు లేదు. నేను ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోయాను, వేద ప్రచారకురాలుగా ఉన్నాను, ఆర్ష కవయిత్రిగా ఉన్నాను. సో నాకు అది ఇప్పుడు సూటు కాదు, నేను ఏ రకమైన ఉద్యోగానికి కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పిందాను. అయినా కూడా రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో అది కూడా ఏంటంటే బీఆర్ఎస్ మీద చేస్తున్న విమర్శల్లో భాగంగా, సో కవిత నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోతే ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చారు. అదే ఒక డిఎస్పీగా ఉన్న నళిని తెలంగాణ ఉద్యమం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది, ఆ పోస్ట్కి రిజైన్ చేసింది. ఆమెను పిలిచి మీరు ఎప్పుడైనా మాట్లాడారా, ఆమె ఎలా బతుకుతుందో కనుక్కున్నారా? మీ ఫ్యామిలీలో కవితకు మాత్రం ఓడించినా కూడా మళ్ళీ ఆమెకు పోస్ట్ ఇచ్చారు, అదే ఒక తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసిన డిఎస్పీ నళిని గురించి మీరు పట్టించుకోలేదు అనేది ఈయన మాట్లాడారు. ఆ కాంటెక్స్ట్లో ఆయన అది తీసుకొచ్చారు బయటికి.
అంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్ని సరిచేస్తాను నేను, గత ప్రభుత్వం ఏ పనులు చేయలేదో, మంచి పనులు చేయలేదో అవన్నీ నేను ఇప్పుడు చేస్తాను అనేది రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఆమెకు పోస్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. అయితే నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మళ్ళీ నల్ని సమాధానం ఇచ్చింది ఫేస్బుక్లో. ఆమె ఏం చెప్పిందంటే, నా జీవితాన్ని దయానంద సరస్వతికి సమర్పణ చేశాను, నేను పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం చేయలేను, సీఎం గారు మీలో మంచి స్పార్క్ ఉంది, నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను, త్వరలో మిమ్మల్ని కలుస్తా. ఇది ఆమె పెట్టిన పోస్టు. అంటే ఆమె క్లియర్గా ఆమె మైండ్ సెట్ అంతా కూడా ఒక ఆధ్యాత్మికత వైపు మళ్ళీపోయింది. దయానంద సరస్వతి ఇదిగా అంతకుముందు పతంజలి దీంట్లో కూడా పనిచేసింది ఆమె. సో ఇప్పుడు కంప్లీట్గా మనకు ఒక మైండ్ సెట్ మారిపోయినప్పుడు మళ్ళీ బ్యాక్ రమ్మంటే రాలేరు ఎవరైనా కూడా. ఆమె అప్పట్లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఇది ఉంది. నిజానికి అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనం విన్నాం. మన పోలీస్ ఆఫీసర్లు కొంతమందిని భారత ప్రజల మీద అటాక్ చేయమని బ్రిటిష్ వాళ్ళు పిలిపించినప్పుడు, నేను నా సొంత ప్రజల మీద లాఠీ ఉపయోగించను, తుపాకీ ఉపయోగించనని చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యారు, ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యారు, జైలుకు పోవడానికి కూడా సిద్ధమయ్యారు అప్పట్లో జాతీయ ఉద్యమంలో. ఆ తర్వాత మనం ఎప్పుడు ఇట్లాంటిది వినలేదు. ఈమె కూడా సరిగ్గా అలాగే, నేను నా తెలంగాణ ప్రజల మీద లాఠీ ఎత్తలేను, నేను ఈ ఉద్యమాన్ని అంచడానికి నేను ప్రయత్నించలేను అని చెప్పి ఆమె ధిక్కరించింది. ధిక్కరించినప్పుడు ఆమెను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినప్పుడు మళ్ళీ రోసయ్య ప్రభుత్వం వచ్చినాక ఆమెని రీఇన్స్టాల్ చేశారు. అయితే చేశారు కానీ ఆమెను ఆంధ్ర అధికారులు పదే పదే నానా ఇబ్బందులు పెట్టారు, వేధింపులకు గురి చేశారు. దాదాపు 18 నెలల పాటు ఆమె ఈ వేధింపులకు గురైంది. ఈ వేధింపులు భరించలేక ఆమెను రిజైన్ చేసింది. అయితే రిజైన్ చేసిన కొన్ని రోజుల లోపలే తెలంగాణ అనౌన్స్ అయింది. తెలంగాణ అనౌన్స్ అయినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఈమెకి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు అని అనుకున్నారు. కేసీఆర్ గారు ఆ పని చేస్తుంటే ఈమె మళ్ళీ డిఎస్పీగా అయిండేది. ఈ పాటికి ఆమె ఈ 12 ఏళ్లలో ప్రమోషన్ వచ్చి ఎస్పీగా కూడా అయిండేది. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని తెలంగాణ మిస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో గ్రూప్ 1 అవ్వడం అంత ఈజీ కాదు, ముఖ్యంగా ఉమెన్కి చాలా కష్టం. అది కూడా ఈమె పేద బీసీ మహిళ, మేరుకులం అని నిన్న కూడా చెప్పుకున్నాం. మేరుకులం అంటే చెప్పోళ్ళు అని కూడా అంటారు వాళ్ళని, అంటే చిప్పోళ్ళు, అంటే బట్టల్ని చింపి కుట్టేవాళ్ళు. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళది సంచార జాతి అనమాట. ఊర్లలో తిరుగుతూ ఏదైనా చినిగిపోయిన బట్టలు ఉన్నా లేకపోతే కొత్త బట్టలు ఉన్నా అవి తీసి కుట్టి వాళ్ళకి ఇస్తారనమాట అక్కడికక్కడే. దర్జీ కులం అని కూడా అంటారు. ఇది బీసీ డీలో 5వ కులం అనమాట. ఈమె యాక్చువల్గా ఈమెది నల్గొండ జిల్లా భువనగిరి, బట్ ఆత్మకూరులో ఉల్లిగడ్డ దామర్ అనే ఊర్లకు సంబంధించిన నరేంద్ర అని అతను పెళ్లి చేసుకుంది. అతను టీచర్గా ఉన్నాడు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర పిఏగా పనిచేశాడు. ఈ అమ్మాయి చాలా డిగ్రీలు చేసింది, ఎంకామ్ చేసింది, బీఎడ్ చేసింది, పీజీడీసీఏ చేసింది, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసింది. ఫస్ట్ ఈమె చేసిన జాబు 2006లో పరకాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసింది. దాని తర్వాత 2007లో ఈమె గ్రూప్ 1 పాస్ అయింది. అందులో డిఎస్పీ ర్యాంకులో డిఎస్పీ పోస్ట్ ఈమెకి వచ్చింది. ఆ తర్వాత ఈమె ఇంకా రకరకాలుగా దాని ఏమంటారు ప్రొబేషనరీ దీంట్లో పనిచేసింది. హన్మకొండ, హసన్పర్తిలో ఫస్ట్ పోస్ట్ ఈమె కరీంనగర్లో ఇచ్చారు. దాని తర్వాత మెదక్ డిఎస్పీగా ఉన్నది. మెదక్ డిఎస్పీగా ఉన్నప్పుడే ఇది జరిగింది. సో ఆమెకు అప్పట్లో విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి చాలా సపోర్టు కూడా వచ్చింది. బట్ ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మాత్రం ఆమె పట్ల అయితే నెగ్లిజెన్స్ జరిగింది. ఈ లోపల ఆమె జీవన మార్గం మారిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు ఆమె అందుకనే ఆమెను ఇప్పుడు కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే డిఎస్పీ ఉద్యోగం ఇస్తా ఉంది కాబట్టి అన్నీ వదిలిపెట్టి ఆమె రాలేదు. ఆమె ఇప్పటికి కూడా తాను నమ్మిన మార్గంలో నేను కంటిన్యూ అవుతాను, నాకు ఈ మార్గంలో మీరేమైనా హెల్ప్ చేసి తీసుకుంటాను, కానీ నేను ఏ ఉద్యోగం కూడా చేయలేనని ఆమె క్లియర్గా చెప్పింది. ఆ రకంగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఆమె కోరినట్టుగానే ఆమె మార్గంలోనే ఆయన ఏదైనా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది.